కదా గతించిన మాసం మరి పెనుగోలు మందిరంలో ఐదైన గారి చర్చ్లో మరి పాస్టర్స్ మీటింగ్ చిన్నగా జరిగింది, అనుకోకుండా మరి చిన్నగా జరిగింది. అయితే ఐదైనకు మరి దేవుడు హృదయంలో పెట్టిన భారం ఏమంటే ప్రతి నెల కూడా ఇక్కడ ఒక్కొక్క చర్చిలో మరి ఈ విధంగా పాస్టర్స్ మీటింగ్ పెడితే పాస్టర్స్ అందరూ కూడా బలం పొందుకోవడానికి మరి బాగుంటుంది అని చెప్పేసి అనేక విషయాలు మేము మాట్లాడుకోవడం జరిగింది. మరి ఈ సమయంలో ఇక పాస్టర్స్ మీటింగ్ గురించిన ఉద్దేశాన్ని మరి ఒక 5 నిమిషాల సేపు మరి ఐదైన గారు వచ్చి పెట్టుకుంటారు. అందరికీ నేను 1960లో శరీర జన్మ జన్మించాను. 1985 సంవత్సరం అక్టోబర్ 11 తారీఖు ఆత్మ జన్మ జన్మించిన. 1990 సంవత్సరంలో దేవుని ఉన్నతమైన పిలుపు, పరిశుద్ధమైన పిలుపు మరి పొంది 90లో సేవకు వచ్చేసిన. 6 స్థలాల్లో నేను సేవ చేసుకుంటూ వచ్చిన. మళ్ళీ జిల్లాలోనే, మన అనంతపురం జిల్లాలోనే. ఇక్కడికి వచ్చి దాదాపు 25 ఇయర్స్ అయింది నేను కళ్యాణ దగ్గరికి వచ్చి. ఇక్కడ వచ్చిన తర్వాత పాస్టర్లు చాలా మంది ఉన్నారు, చర్చీలు చాలా ఉన్నాయి, పరిచర్య చాలా ఉంది. దాని గురించి నేను చాలా విచారపడ్డా. చేయవలసిన రీతిలో పాస్టర్లమైన మనం పరిచర్య చేయలేని దాన్ని బట్టి చాలా విచారపడ్డా. దాన్ని బట్టి నాకు కొంచెం లిబర్టీ వచ్చింది. ఈ విషయం ప్రార్థన చేశాం. తర్వాత లాస్ట్ మంత్ స్పెషల్ మీటింగ్స్ 3 days జరిగాయి పెనియల్లో. బీదర్ గాడ్ సర్వెంట్ మంజుత్ పాల్ గారు వచ్చారు. అప్పుడు చెల్లై కిషోర్ అన్నయ్య గారు రిక్వెస్ట్ చేశారు, పాస్టర్స్ అందరికీ ఒకరోజు మీటింగ్ పెడితే బాగుంటుంది, మరి స్పెషల్ స్పీకర్ వస్తున్నాడు కదా మీకంటే. సరే అని నేను అన్నను అడిగి విచారిస్తా అన్నా. ఆయన అడిగితే ఓకే అన్నా. పాస్టర్స్ మీటింగ్ అరేంజ్ చేసినాము పెనియల్ ప్రార్థనా మందిరంలో లాస్ట్ మంత్. దాని ఉద్దేశం ఏంటంటే, రండి అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం. నేను మీ అందరికంటే వాక్యంలో చాలా అనుభవం లేని వాడిని. బైబుల్ గురించి అంత పరిచయం ఎక్కువ లేదు. 24 నుండి 28 వరకు అందరూ కలిసి చదువుదాం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 24 నుండి 28 వరకు కలిసి నెమ్మదిగా అర్థమైన రీతిలో. అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసీయులకు వచ్చెను. అతడు విద్వాంసులను లేఖనములందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యెహోవా బాప్తిస్మం మాత్రమే తెలుసుకునేవాడైనను యేసుని గురించిన సంగతులు వివరముగా చెప్పి బోధించుతూ సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడారంభించను. ప్రిస్కిల్లా అకులాయు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి. తరువాత అతడు అకయాకు పోదలిసినప్పుడు అతని చేర్చుకునవలని సహోదరులు ప్రోత్సాహపరచు అక్కడే శిష్యులు రాశాయి. అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేస్తున్నాం. యేసే క్రీస్తుని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదన బహిరంగముగాను గట్టిగాను ఖండించుచు వచ్చును.
మనం చదువుకున్న భాగంలో ఒక అలెగ్జాండర్ వాడైన అపోల్లో ఒక యూదుడు, అతడు విద్వాంసుడు, లేఖనములందు చెప్పండి. ఇతన్ని ఎవరు చేర్చుకున్నారంట? అకుల ప్రిస్కిల్ల ఎక్కడ ఉన్నారు వారు? చెప్పండి. 18వ మొదటి వచనంలో చూడండి. అకుల ప్రిస్కిల్ల ఎవరితో ఉన్నారు? ఆ పౌలు ఎటువంటి దైవజనుడు తెలుసు కదా? ఆయన పత్రికలు, ఆయన పరిచర్య, ఆయన సేవా విధానము తెలుసు కదా? ప్రభు యేసుక్రీస్తు తర్వాత 12 మంది శిష్యులు, 12 మంది తర్వాత 13 అపోస్తలుడు ఎవరండి? పౌలు గారు. ఆ పౌలు దగ్గర ఎవరండి? పౌలు ప్రిస్కిల్ల ఇద్దరు కలిసి పరిచయం చేసినారు. మంచి గొప్ప దైవజనుడి దగ్గర వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరూ ఆ దగ్గర ఉండి బాగా ఆత్మలు ఎదిగారు, వాక్యములు ఎదిగారు, ప్రభువు తెలుసుకున్నారు. ఆత్మలు సంఘాల విషయం చింత బాధ్యత కలిగి వ్యక్తులుగా తయారైనారు. తర్వాత ఈ అలెగ్జాండర్ అనే ఎవరండి? చూడండి 26. ప్రిస్కిల్ల అకులయు విని అతనిని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా ఎవరండి దేవుని మార్గం పూర్తిగా విశదపరిచింది? ఎవరికండి? లేఖనముల యందు ప్రవీణుడు, రెండవది విద్వాంసుడి. ఇతనికి ఏంటండి? ఇల్లు ఎవరండి? వీళ్ళు పేర్లు ఎట్లుంటాయి? అక్కుల, ప్రిస్కిల్ల పేరేమన్నా గ్రాండ్గా ఉన్నాయా? అసలు వీళ్ళేంటంటే విద్వాంసునికి విశదపరిచేది, లేఖనాలు ఉంటే సారాంశాన్ని. అంటే ఈ విద్వాంసుని కంటే వీళ్ళు ఎక్కువగా తెలుసుకున్నవారా? నా ఆశ ఏంటంటే ఇక్కడ పాస్టర్స్ అందరికీ 26వ వచనం మరోసారి చదువుదాం. ప్రిస్కిల్ల అకులయు విని అతనిని చేర్చుకొని, మిమ్మల్ని అందరం ఏం చేసుకున్నామండి? పెళ్ళిళ్ళకి చేర్చుకున్నాం. ఎందుకు తెచ్చుకున్నాం? దేవుని మార్గములను ఈ అంత దినాల్లో పూర్తిగా విశదముగా మనము తెలుసుకొని మన దగ్గరికి వచ్చి దేవుని ప్రజలకి విశదపరచడానికి చేర్చుకున్నాం. మొదట మనం ఏం చేయాలి? మనము తెలుసుకోవాలి. రండి 43వ అధ్యాయం యెషయా గ్రంథము 43వ అధ్యాయం. చక్కటి మాట. అంటే సమాజానికి, సేవకులకి ఇద్దరికి అనుకూలమైన మాట. 10వ వచనం 43:10. ఓకే. నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించినట్లు మీరును నేనేర్పరచుకున్న నా సేవకుడును, మీరును నేనేర్పరచుకున్న నా సేవకుడును సాక్షులంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారు? మీరు అంటే ఎవరండి? నేను ఏర్పరచుకున్న సేవకుడు ఒక ఆయన. రెండవది మీరు. ఎవరు వాళ్ళు? మీరంటే సమాజం, ఇశ్రాయేలు ప్రజలు, విశ్వాసమైన వారు, ప్రభుత్వం విమోచించబడిన వారు. వారును ఆయన ఏర్పరచుకున్న సేవకుడు ప్రభుకి ఏమైనారంట? సాక్షులు. మనము సరైన సాక్షులుగా ఉండకపోతే మన దగ్గరికి వచ్చే ప్రజలు సాక్షులుగా ఉంటారా? కాబట్టి మనందరం మీద చేర్చబడి దేవుని మార్గములు పూర్తిగా విషదముగా తెలుసుకొని మనము మన సమాజం, మన దగ్గరికి వచ్చే ప్రజలందరూ కూడా ఎట్లుండాలా? సాక్షులుగా ఉండాలని నా ఉద్దేశం. ఈ మాటలు దిగించి దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, ఈ సమయంలో మనం ఎందుకు ఇక్కడ చేరి ఉన్నామని మనం విని ఉంటా ఉన్నాం కదా. మరి ఆ విధంగా మనం వినినప్పుడు మనం ప్రభు కొరకు సాక్షులుగా ఉండడానికి ప్రభు మనల్ని బలపరిచేవాడుగా మరి ఉంటా ఉన్నారు. దాన్ని బట్టి ఐజాన్ గారు ఏమన్నారంటే
మరి ప్రతి నెల కూడా ఒక్కొక్క చర్చిలో ఈ విధంగా జరిగితే మరి పాస్టర్స్ అందరూ కూడా మరి మనమందరం కూడా బలపరచబడినప్పుడు మన విశ్వాసాలు కూడా మనం బలపరచడానికి వీలవుతుంది. హల్లెలూయా. కదా ఈ ఉద్దేశము మంచిది అని నాకు కూడా అనిపించినప్పుడు నేను చెప్పాను, సరే నెక్స్ట్ మంత్ మా అగాపికల్ చర్చిలో నేను పెడతాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ఆ సమయంలో మరి మా ఆత్మీయ తండ్రి మరి పాస్టర్ డాక్టర్ కేవీ రంగారావు గారిని మరి ఆహ్వానించాలని చెప్పేసి నా మనసులో, ఎందుకంటే నా జీవితంలో నేను ఆత్మీయంగా నేను బలపడ్డాను. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మరి వారు తమ యొక్క ప్రారంభ పరిచర్యలో మరి ఎట్లా విశ్వాసంతో ముందుకు సాగారో, ఎన్ని ఇబ్బందుల్లో ఎన్ని కష్టాలలో రకరకాలుగా వారు ఇబ్బందులు పడ్డారో అని చూశాం. అయితే ఆ స్థితిలో నుంచి దేవుడు ఒక ఉన్నతమైన స్థితికి వారిని తీసుకురావడం జరిగింది. హల్లెలూయా. మరి పాస్టర్ గారి యొక్క మరి ప్రవచన మూలకంగా దేవుడు నాతో మాట్లాడిన దానిని బట్టి నేను ప్రభు సేవకు నేను రావడం జరిగింది 2002లో 2000 సంవత్సరము మార్చి 6వ తారీఖున దేవుడు Yeremiah 1:17-18 వచనం మూలకంగా దేవుడు సేవకు పిలవడం జరిగింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. 1927వ సంవత్సరం అక్టోబర్ 8వ తారీఖున మరి దైవజనుల మూలకంగా నేను బాప్తిసము నేను తీసుకోవడం జరిగింది. హల్లెలూయా. నేను 1975 సంవత్సరంలో ప్రభుని నమ్ముకుని ప్రభు కొరకు సాక్షిగా జీవిస్తున్నప్పటికీ కూడా 1987లో నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మరి క్రైస్తవ మూలకంగానే నేనేమైపోయానంటే లోకంలో కలిసిపోయినట్లు అయిపోయింది కదా. మా ఇంటి పక్కన ఒక ఆంటీ ఉండేవారు, ఆమె చెప్పేదనమాట, టీవీలో వచ్చేసి ఈరోజు తెలుగు సినిమా వస్తుంది అని చెప్పేది. హల్లెలూయా. నేను చెప్పేది, ఆంటీ మనం దేవుని బిడ్డలు కదా, మనం సినిమాలో మనం చూడకూడదు కదా అంటే ఆమె అనేది అనమాట, చూస్తే తప్పేముంది, దాంట్లో నీతిని మనం గ్రహించాలని చెప్పేసి అనేది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే మరి నేను అలాగే అవాయిడ్ చేసుకుంటూ వచ్చాను. ఒకరోజు వచ్చి ఏమని చెప్పిందంటే నాతో, ఈ సినిమా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా అని చెప్పి. హల్లెలూయా అని చెప్పినప్పుడు, అవునా ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా, ఈ పండు తింటే ఏమైపోతారో ఇక దేవుళ్ళు అయిపోతారు అన్నట్లు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి నేను ఆ రోజు మరి ఆదివారం 1927వ సంవత్సరం మరి నేను వారి ఇంటికి వెళ్ళి, అందరింట్లో టీవీలు ఉండేవి కాదు అప్పట్లో, పోయి ఒక సినిమా చూసే. ఆ సినిమా పేరు అంటే పండంటి కాపురం. అది చూస్తేనే నాకు అనిపించింది, నేను ఇంతకాలము 1978లో ప్రభువు నమ్ముకుని ఇంతకాలం సినిమాలు చూడకుండా నేను బావిలో ఉన్న కప్పలాగా ఉన్నానని చెప్పేసి అనుకున్నాను. అనుకుని సాధారణుడు నన్ను అట్లా మోసం చేస్తూ, నేను ప్రతి ఆదివారం వస్తే నన్ను అక్కడికి ఈడ్చేది. మరి మధ్యాహ్నం ఈడ్చడమే కాదు, మరలా సాయంత్రం కూడా హిందీ సినిమాలు అని చెప్పేసి ఆ విధంగా అయిపోయింది. మా అమ్మగారు మరి చిన్నప్పటి నుంచి దేవునికి భయభక్తులు పెరిగాము. అయితే సడన్గా అట్లా అయ్యేటప్పుడు ఆమె ఎంతగానో బాధపడేది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఒకరోజు మా ఇంటికి దైవజనుడు మరి రావడం జరిగింది. 1927వ సంవత్సరంలో మా ఇంటికి వచ్చినప్పుడు మరి మా అమ్మగారిని అడిగారు, బసవ ఎక్కడికి పోయాడు. హల్లెలూయా. మా అమ్మగారు ఉండే విషయం చెప్పింది, ఎక్కడికి పోయాడు, పక్కింటికి పోయాడయ్యా అని చెప్పి బాధపడింది. హల్లెలూయా. సరే అని చెప్పేసి నేను ఆ ఇంటిలో నుంచి నేను ఇంటికి వచ్చాను. వస్తేనే దైవజనులు అక్కడ ఉన్నారు. ఉన్నప్పుడు నన్ను అడిగారు అనమాట, నువ్వు ఎక్కడికి పోయావు. హల్లెలూయా. అంటే నేను పక్కింటికి పోయానని చెప్పాను. పక్కింటికి పోయానంటే ఎందుకు పోయావు అని, ఊరికే పోయానని చెప్పేసి అన్నా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాదు, ఎందుకు పోయావు అంటే నేను చెప్పాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ సమయంలో దైవజనుడు వాక్యం చేత మరి ప్రేమతో నాతో మాట్లాడడం జరిగింది. ప్రైజ్ లార్డ్. ఆ రోజు
ప్రభువా, నేను ఇక మీదట నేను సినిమాలు నేను చూడను. ఎందుకంటే ఆ సినిమాలు చూస్తే దాన్ని బట్టి ఏమైపోయిందంటే నా యొక్క జీవితం అంధకారంగా మారిపోయింది విషయం నాకు తెలుసు. వెంటనే పశ్చాత్తాపడి కన్నీళ్ళు కార్చి ప్రభుకు నాకు హృదయం ఇవ్వడం జరిగింది. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. ఆ విధంగా నేను 1987వ సంవత్సరంలో నేను మారుమనసు పొంది అక్టోబర్ 8వ తారీఖున నేను దైవజనుల మూలకంగా బాప్తిస్మం తీసుకున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అలాగే మరి ఈ యొక్క పరిచర్య విషయంలో మరి నాకు చెప్పారనమాట, అసలు ఆ దేవుడు నిన్ను తన పరిచర్యకు పిలుస్తూ ఉన్నారు. ప్రైజ్లో ఒకరోజు రాత్రి పండుకున్నాను, నన్ను లేపి ఏమంటున్నారంటే, పశువ దేవుడు నిన్ను ఆయన సేవకు దేవుడు పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయినా నేనేం పట్టించుకోలేదు. ప్రైజ్లో తిరిగి 2000 సంవత్సరం మార్చి 6వ తారీఖున దేవుడు ఇర్మియా 1:18 మూలకంగా దేవుడు మాట్లాడాడు. తర్వాత 2002లో మరి అక్టోబర్ మాసంలో నేను మ్యాంగ్లూరు ప్రాంతంలో నేను ఒక సేల్స్ మేనేజర్గా నేను జాబ్ చేస్తాను కంపెనీలో. మరి వచ్చి మరి నాతో చెప్పారు, బసవ మీ అక్కతో కూడా నేను చెప్పలేదు, 10 రోజుల నుంచి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఇంత పరిచర్యకు రావాలని. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం కలుగుగా. ఆ సమయంలో నేను సిద్ధపడతా ఉన్నా, కువైట్కి వెళ్ళాలని చెప్పేసి పాస్పోర్ట్ అంతా కూడా రెడీ చేసుకునేకి సిద్ధపడుతున్న సమయంలో మరి వచ్చి దైవజనులు చెప్పడం జరిగింది. మరి వారి యొక్క మరి మాటను బట్టి, దేవుడు నన్ను పిలిచిన పిలుపుని బట్టి, ఆ ప్రవచనాన్ని బట్టి నేను పరిచర్యకు, నేను సేవకు నేను వచ్చాను. ప్రైజ్లో హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి సేవకు రావడం జరిగింది. ఈ సేవలో కూడా అనేకమైన విషయాలు వారి మూలకంగా నేను తెలుసుకున్నాను. మరి వారు కూడా విశ్వాసంతోనే సేవను ప్రారంభించారు. దేవుని మీద ఆధారపడి ఏ విధంగా మరి జీవించారో మేము కూడా ఆ విధంగా జీవించడానికి వారు మాకు మార్గదర్శకులుగా మరి ఉంటా ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సంస్థలు సపోర్ట్ చేస్తే ఎన్ని రోజులు చేస్తాయి? కొంతకాలం చేస్తాయి. ఇబ్బందులు వస్తే మరి ఏం చేయాలా? ఇబ్బందులు పడవలసి వస్తుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అయితే దైవజనుడు నాకేం నేర్పించిందంటే, మరి మనం ఏ విషయంలో ఎక్కడ చూడాలంట, దేవుని ఆధారం చేసుకొని మనం జీవించాలన్నది మనకు నేర్పించారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగా. మరి ఆ విధంగా మనుషుని ఆధారం చేసుకొని జీవించడం కాదు, కానీ దేవుని ఆధారం చేసుకొని మరి ప్రార్థన చేసినప్పుడు దేవుని చేత పొందుకునే విధముగా మమ్మల్ని తయారు చేసి మమ్మల్ని బలపరిచారు. హల్లెలూయా. అందుకని ఇంతవరకు ఎవరిని కూడా మేము ఒక 10 రూపాయలు నాకు ఇవ్వండి నేను రేపిస్తానని చెప్పిన దాఖలాలు లేవు. మా జీవితాల్లో ఏమన్నా కూడా మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత రీతిగా, ఆశ్చర్యరీతిగా ఆయన దిక్కులు ఆజ్ఞాపించి దేవుడు సహాయాన్ని నడిపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. 2003వ సంవత్సరంలో కళ్యాణ గారికి వచ్చాను. అప్పుడు నలుగురితో ప్రారంభించడము జరిగింది. దేవుని మహాకృపను బట్టి ఆ సమయంలో అనేక యువకులు ఇబ్బందులు. అయితే నేను నా భార్య ఇద్దరు మోకాళ్ళ ఉండుకొని దేవుని సన్నిధిలో చూస్తూ ఉన్నాం. దేవుడు ఏరియాని పోషించినట్లుగా మమ్మల్ని మరి పోషించడము జరిగింది. మరి ఈ విషయాల్లో మేము దైవజనులు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. వారు ఏ విధంగా దేవుని కోసము సాక్షిగా జీవిస్తూ ఉన్నారు, ఏ విధంగా విశ్వాసంలో ముందుకు సాగుతూ ఉన్నారు. హల్లెలూయా కదా. ఆ విధంగా దేవుడు మమ్మల్ని విశ్వాసంలో బలపరచడము జరిగింది కదా. మనుషుల మీద ఆధారపడడం కానీ, ఎవరైనా మాకేమో ఇస్తారన్న ఇది కానీ మాకు లేకుండా నా ప్రభువు నాకు ఇస్తాడన్న ఒక నిరీక్షణతో నేను ముందుకు సాగడానికి దేవుడు నాకు కృప చూపించారు. మరి అటువంటి దైవజనులను దేవుడు నాకు ఆత్మీయ తండ్రిగా చేయడం మరి చేసిన దాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తా ఉన్నాను. హల్లెలూయా. దేవుడు వీరిని మరి భారతదేశంలోను మరి ప్రపంచంలో ఆయా దేశాల్లో బలంగా వాడుకుంటూ మరి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. వారు మన మధ్యలో ఉండడము మనకు ఆశీర్వాదకరము. ఈ సమయంలో మరి సేవకులుగా ఉంటున్న మనం అందరూ కూడా మరి వారి యొక్క వాక్యము ద్వారా, హల్లెలూయా, దేవుని వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వారి మూలకంగా మాట్లాడి చేరవచ్చిన
మనందరి జీవితాల్లో మనము ఖాళీగా కాదు, ఒక విశ్వాసంతో మరి మనుషుల వైపు కాదు, దేవుని వైపు చూచి ముందుకు సాగేవారుగా దేవుడు ప్రతి ఒక్కరిని బలపరుస్తాడని నేను నమ్ముతూ మరి దైవజనులను మరి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని ఆహ్వానిస్తాం. అలాగే మరి ట్రాన్స్లేషన్ చేయడానికి మరి బ్రదర్ జాన్ ప్యాటన్ గారిని కూడా నేను ఆహ్వానిస్తాను. I greet every one of you in the mighty and matchless name of our Lord and Savior Jesus Christ. ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క సాటిలైన నామములో అందరికీ శుభాలు తెలుపుతూ ఉన్నాను. This is the day that the Lord has made, therefore we rejoice and be glad in it. ఇది దేవుడు మన నిమిత్తమై చేసిన దినం గనుక ఈ దినమును ఉత్సహించి సంతోషించవలసిన వారమైన. And also I believe this afternoon no one has come here accidentally. God has a plan and purpose in our lives. ఈ మధ్యాహ్న కాలంలో నేను నమ్ముతున్నాను, ఎవరు కూడా ఏదో అకస్మాత్తుగా వచ్చామనేది కాదు, కానీ దేవుని యొక్క ఉద్దేశం సంకల్పం వారి జీవితాల్లో ఉందని నేను నమ్ముతున్నాను. And see, the Bible says we are not only hearers of the word and doers of the word of God. మనం కేవలం వాక్యం వినువారుగా మాత్రమే కాదు, కానీ దాని ప్రకారం చేయువారుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. God has called us as God's people to follow His word. దేవుని యొక్క వాక్యమును అనుసరించినట్లుగా దేవుడు మనలను దేవుని ప్రజలుగా పిలిచి ఉన్నాడు. First of all, I would like to thank the Holy Spirit, the Almighty God, God the Father, God the Son, God the Holy Ghost, who has brought me here. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, ఎందుకనగా ఆయనే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. And also I am very much thankful to Pastor Basavaraj Garu and also his co-pastors those who are gathered here. పాస్టర్ బసవరాజు గారిని బట్టి దేవునికి వందనాలు. ఆయన ఇక్కడున్న వారితో కలిసి పనిచేస్తున్నటువంటి పాస్టర్ గారుగా ఉంటున్నారు. And you may be coming from various denominations. మీరు వేరు వేరు డినామినేషన్స్ నుండి వచ్చి ఉండవచ్చు, But we are all God's children. అయినా మనందరము దేవుని పిల్లలమైన. No denomination is going to take us to the heaven. ఏ యొక్క సంస్థ కూడా మనల్ని పరలోకం తీసుకెళ్ళదు. Only in the name of Jesus. యేసు నామం మాత్రమే పరలోకం తీసుకెళ్ళదు. Because the Bible says there is only one church, one God and one faith. ఎందుకనగా దైవగ్రంథం సెలవిస్తుంది, ఒకే సంఘము, ఒకే దేవుడు, ఒకే విశ్వాసం ఉంటుంది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. And the Bible says where there is spirit there is liberty. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎక్కడైతే దేవుని ఆత్మ ఉంటూ ఉందో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుందని. And while I was praying in the presence of God regarding today, God has kept a wonderful message for you guys. నేను దేవుని సన్నిధిలో ఈ దినము నిమిత్తమై ప్రార్థించుండగా దేవుడు అద్భుతమైన సందేశాన్ని నా హృదయంలో పెట్టి ఉన్నారు. I would like to impute vision in our hearts. మీ హృదయంలో దేవుని యొక్క దర్శనాన్ని పెట్టాలని ఆశిస్తున్నాను. I don't mean that as if I know everything. దాని అర్థం నాకు అంతా తెలుసని కాదు. Though I have been preaching this glorious gospel more than 37 years. 37 సంవత్సరాలకు పైబడి నేను ఈ యొక్క మహిమకరమైన సువార్తను ప్రసంగించుతున్నప్పటికీ I don't consider myself as a senior man of God. మీ అందరికంటే అనుభవం ఉన్నటువంటి దేవుని సేవకునిగా నన్ను నేను ఎప్పుడు చూసుకోను. As a Paul apostle says, I am least among all saints. అపోస్తలుడైన పౌలు సెలవిస్తున్నట్లుగా పరిశుద్ధులందరిలో నేను అల్పుడను అని అంటున్నాను. Amen. ఆమేన్.
see, though we are gathered here as a few people, మనం ఇక్కడ కొద్ది మందిగా కూడి ఉన్నప్పటికీ the presence of God is very strong. దేవుని యొక్క సన్నిధి చాలా బలంగా ఉంటున్నా. So we are going to see something before leaving this place. ఈ యొక్క స్థలాన్ని వదిలిపెట్టి వెళ్ళే లోపు మనం ఒక కార్యాన్ని చూడబోతున్నాం. And we are going to experience the marvelous power of God. దేవుని యొక్క ఆశ్చర్యకరమైన శక్తిని మనం అనుభవించబోతున్నాం. Because the Bible says, wherever 2 or 3 gather in my name, I will be in their midst. ఎందుకనగా బైబిల్ సెలవిస్తుంది, ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ఉంటారో నేను వారి మధ్యలో ఉంటానని. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. I don't know what time I am supposed to finish. ఏ సమయానికి ముగించాలి చెప్తారు? 1 o'clock. Praise God. Very good. Right. మంచిది. Once again, I greet every one of you in the mighty and matchless name of our Lord and Savior, Jesus Christ. మన ప్రభు యేసుక్రీస్తు యొక్క సాటిలేని నామం మరొకసారి మీ అందరికీ శుభాభివందనాలు And తెలుపుతున్నాను. also, I would like to thankful to God who is interpreted in Mrs. Pastor John Patrick. దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. పాస్టర్ జాన్ ప్యాటన్ గారి సందేశాన్ని తర్జుమా చేస్తున్న ఆయన బట్టి. Of course, so many years we have been working together. అనేక సంవత్సరాలుగా మేము కలిసి పనిచేస్తూ ఉన్నాం. Amen. ఆమేన్. And moreover, he is Dean of our Bible College. అంత మాత్రం కాదు, మా బైబిల్ కాలేజీకి డీన్. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Glory to God. దేవునికి మహిమ కలుగును Praise గాక. God for each and every perfect gift from God. ప్రతి పరిపూర్ణమైన మంచి వరమును దేవుని యొద్ద నుండి వస్తుంది. God అందువల్ల will చెప్తున్నా, give the best in our lives. దేవుడు మన జీవితంలో శ్రేష్టమైనది ఇస్తూ As ఉన్నాడు. Pastor Basaras told, it's absolutely right. We learn in the presence of God how to receive things from God. పాస్టర్ బసవరాజు గారు చెప్పినట్టుగా దేవుని యొద్ద నుండి ఏ విధంగా కార్యము పొందుకోవాలనేటువంటిది ఆయన చాలా చక్కగా చెప్పారు. Since 2 months, I've been praying to get a nice laptop from the Lord. 2 నెలలుగా ప్రభువు నాకు ఒక మంచి ల్యాప్టాప్ ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నా. In a wonderful way, last week I got this new laptop. అద్భుతమైన రీతిగా పోయిన వారం నాకు ఈ క్రొత్త ల్యాప్టాప్ ఇచ్చారు. First time I'm using this laptop in this Agape Calvary Church, Kalyandur. కళ్యాణదుర్గం అగాపే కల్వరి చర్చిలో మొట్టమొదటిసారిగా దీన్ని ఉపయోగిస్తున్నా. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. I may use this laptop in coming 4 days in India, even abroad. రానున్న దినాల్లో భారతదేశంలోను ఇతర దేశాల్లో కూడా ఈ ల్యాప్టాప్ నేను వాడబోతున్నా. But the thing is, I cannot forget this place because first time I was using this laptop in Agape Calvary Church, Kalyandur. అగాపే కల్వరి చర్చ్ కళ్యాణదుర్గం నేను మర్చిపోలేదు. కారణం ఏంటంటే మొట్టమొదటిసారిగా ఈ యొక్క ల్యాప్టాప్ ఇక్కడే వాడుతున్నా. Praise the Lord. దేవునికి స్తోత్రం. Praise God for His goodness and mercy. ఆయన కనికరం, ఆయన యొక్క కృపను బట్టి దేవునికి వందనాలు. All His promises are yes and amen. ఆయన యొక్క వాగ్దానములన్నీ కూడా అవునన్నట్టుగా ఆమేన్ అన్నట్టుగా ఉన్నాయి. Shall I tell you one thing? ఒక విషయం చెప్పనా? Whatever I ask in the presence of God, even till now, He never said no. దేవుని సన్నిధిలో ఇప్పటికి కూడా నేను ఏదైతే అడిగానో ఆయన ఎన్నడూ కూడా కాదు అని చెప్పలేదు. He never said no. కాదు ఇవ్వను అని చెప్పలేదు. He is being honored the praise of His servant. ఆయన తన ప్రజల లేక తన సేవకుల యొక్క ప్రార్థనలను గౌరవిస్తున్నాడు. I trust as a man of God, Lord will honor the praise of His people. దేవుడు తన ప్రజల యొక్క ప్రార్థనలను ఘనపరచువాడని దేవుని సన్నిధిలో నేను చెప్తున్నా. With faith it is possible. విశ్వాసము చేత ఇది సాధ్యమవుతుంది. Without faith it is impossible. విశ్వాసం లేనట్లయితే ఇది సాధ్యం కాదు. That's what the Bible says in Hebrews chapter 11 verse 1. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో బైబిల్ సెలవిస్తుంది. Now faith is the substance of things hoped for, the evidence of things not seen. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనది ఉన్న వంటి రుజువైంటుంది. And also Hebrews chapter 11 verse 6 says. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. There it says, without faith it is impossible to please God. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండుట అసాధ్యం. God has called us as a people of faith. దేవుడు మనం విశ్వాసులుగా ఉండడానికి, విశ్వాస వీరులుగా ఉండడానికి పిలిచారు. And the book of Ephesians chapter 2 verse 6 and 7 says. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6, 7 వచనాలు ఈ విధంగా ఉంటుంది. And by faith and through grace we were saved. విశ్వాసము చేత కృప ద్వారా మీరు రక్షింపబడినారు. It's not happened because of us. మనలను బట్టి జరగలేదు. By His grace. ఆయన కృప చేత Through our faith. మన విశ్వాసం ద్వారా We were saved. మనం రక్షింపబడినాం. Amen. ఆమేన్. And as
Pastor Isaac, as he was sharing his testimony, పాస్టర్ ఏసే గారు తన యొక్క సాక్ష్యం పంచుకుంటున్నట్టుగా even I do remember my testimony. ఆ సాక్ష్యం నాకు చాలా బాగా గుర్తుందండి. Everyone we have our testimony. మనందరికీ సాక్ష్యాలు ఉంటూ ఉన్నాయి. God has saved our lives. దేవుడు మన జీవితాలను రక్షించారు. Once we were all in the darkness. ఒకప్పుడు మనందరము చీకటిలో ఉన్నవారు. Even myself, I used to booze all the time. నేను కూడా ఎప్పుడు తాగుతుండేవాడిని. Morning and afternoon, evening, night, I used to booze. ఉదయం 24 hours. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి 24 గంటలు తాగేవాడిని. I was bound by the powers of darkness. అంధకార శక్తుల చేత బంధింపబడి ఉన్నవాడిని. There was no peace in my life. నా జీవితంలో సమాధానం లేదు. Because of boozing and smoking, I didn't get peace. నేను తాగుట ద్వారా అలాగే ఈ యొక్క పొగ త్రాగుట ద్వారా నాకు ఏమి పొందలేని పరిస్థితి ఉంటున్నాను. One day I had encounter with Jesus ఒక Christ. దినాన నేను యేసు క్రీస్తును సంధించాను. In the same way as the Saul on the way to Damascus, he had encounter with the Jesus. సౌలు దమస్కు మార్గంలో దేవునిని సంధించిన రీతిగా నేను కూడా ఒక దినాన దేవునిని సంధించాను. Saul life being transformed as a Paul. సౌలు జీవితం పౌలుగా మార్చబడింది. In the same way, in the same manner. అదే రీతిగా In the year 1983, 1983 సంవత్సరం June 16th, జూన్ 16వ తేదీన as I was planning to commit suicide in my life నా జీవితంలో ఆత్మహత్య చేసుకోవాలని నేను అనుకుంటూ ఉన్నప్పుడు because of lack of peace. సమాధానం లేని పరిస్థితిని బట్టి And in a wonderful way, I had encounter with the Lord Jesus Christ. అద్భుతమైన రీతిగా ప్రభువైన యేసు క్రీస్తును నేను సంధించాను. God has transformed my life and my name. దేవుడు నా జీవితాన్ని నన్ను కూడా పూర్తిగా మార్చి ఉన్నాడు. He has transformed, changed my life as well as my name. నా పేరును మార్చాడు, నా జీవితాన్ని కూడా మార్చాడు ఆయన. Amen. ఆమేన్. And before coming to the Lord, my name was Venkat Raghunath. నేను ప్రభు దగ్గరికి రావడానికంటే ముందు నా పేరు వెంకట రఘునాథ్. But God has changed my life. అయితే దేవుడు నా జీవితాన్ని మార్చేశాడు. And He has changed my name as a Daniel. నా పేరును డానియేల్గా దేవుడు మార్చాడు. Amen. ఆమేన్. Then I understood that the Lord Jesus Christ is not only God of religion, He is life-changing God. ప్రభువైన యేసుక్రీస్తు మతము స్థాపించేటువంటి దేవుడు మాత్రమే కాదు కానీ ఆయన జీవితాలను మార్చేటువంటి దేవుడే ఉన్నాడు. Even in the time of Jesus, there were people called as a scribes and Pharisees. They used to trust in religion rather than their God. యేసు కాలంలో కూడా పరిసయ్యులను పిలువబడేటువంటి వారు ఉన్నారు. వారు ఎలాంటి వారనంటే మతం మీద ఎక్కువ నమ్మకం ఉంచేటువంటి వారు. No religion will take us to the heaven. ఏ మతము కూడా మనల్ని పరలోకం తీసుకెళ్ళలేదు. Whether it may be Buddhism, Hinduism, Christianism also as well. అది బౌద్ధ మతమైన, హైందవ మతమైన, క్రైస్తవ్యమైన ఏది కూడా. That's why Jesus said, కాబట్టి యేసు అంటున్నాడు, I am the way, truth and life. నేనే సత్యమును, మార్గమును, జీవమున ఉంటున్నాను. No one can come to the Father except me. నా ద్వారా తప్ప ఎవరునూ తండ్రి యొద్దకు రాలేరు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Glory to God for His unchanging love and unchanging power. మార్పులేని ప్రేమ, మార్పులేని శక్తిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. Just we are what we are just because of His grace and mercy. ఆయన కృప చేతనే మనం ఏమై ఉన్నామో అలా ఉంటున్నాం. And not only that, see, during the Corona time, many people are so-called Christians as well, pastors, they passed away. ఈ కరోనా సమయంలో అనేక మంది ప్రత్యేకంగా క్రైస్తవులు మరి ప్రత్యేకంగా సంఘ కాపురులు కూడా గతించిపోయారు. Why we are alive still? ఇంకనూ మనం ఎందుకు సజీవంగా ఉన్నాం? Are we greater than the people those who are dead already? గతించిన వారి కంటే మనం గొప్పవారమా? Are we? అవునా? No, never. కానీ కాదండి. But still what I believe, అయినా నేను ఏమని నమ్ముతున్నానంటే God has a plan and purpose in our life. దేవుడు మన జీవితాల పట్ల ఉద్దేశం, సంకల్పమును కలిగి ఉన్నాడు. He wants to use us more and more. మనలను మరింత అధికముగా వాడుకోవాలని ఆయన We are ఆశిస్తున్నాడు. alive for the expansion of the kingdom of God. దేవుని రాజ్య వ్యాప్తిని విస్తరింప చేయుటకై మనం సజీవంగా ఉంటున్నాం. In other words, God wants to establish His kingdom through our lives. మన జీవితాల ద్వారా దేవుడు తన రాజ్యమును స్థాపించాలని కోరుకుంటున్నాడు. That's the plan of God. అది దేవుని యొక్క సంకల్పం. And many pastors, they think like this. అనేక మంది సంఘ కాపర్లు ఈ విధంగా అనుకుంటూ So ఉంటారు. I have enough congregation. నాకు చాలినంత సంఘం ఉంది, I'm getting enough money. చాలినంత ధనం వస్తుంది, I'm well settled. నేను బాగా స్థిరపడ్డాను. That's not the way. అది కాదండి. We are not supposed to settle. మనము స్థిరపడకూడదు. I'm crying every day
in the presence of God. దేవుని సన్నిధిలో ప్రతి దినము నేను మొరపెడుతూ ఉన్నాను. When the disciples of Christ asked Jesus, Lord, when the second coming of the Lord is going to appear? యేసు శిష్యులు యేసును చూచి అడుగుతూ ఉన్నారు, రెండవ రాకడ ఎప్పుడు జరగబోతుంది అని అడిగారు. And some of the signs set by Jesus. కొన్ని సూచనలు యేసుక్రీస్తు చెప్పారు. Here and there you will be hearing about wars. ఇక్కడ అక్కడ యుద్ధాలను గురించి మీరు వింటారు. And you will be hearing about earthquakes. మీరు భూకంపాలను గురించి వింటూ ఉంటారు. And plagues may come. కొన్ని తెగులు రావచ్చు. These are the signs said by Jesus. యేసుక్రీస్తు చెప్పినటువంటి సూచనలవి. And my main sign, main sign. ముఖ్యమైనటువంటి గుర్తు ఏంటో తెలుసా? This gospel shall be preached to every nation. The end will come. ఈ సువార్త మానము ప్రతి దేశంలోనూ ప్రతి ఒక్కరికి ప్రకటించబడాలి. Just because of this coronavirus, no one is able to move anywhere. ఈ యొక్క కరోనా వైరస్ బట్టి ఎవరు ఎక్కడికి కదలలేని స్థితిలో ఉన్నారు. And every day, every morning and night, I am crying before God with tears. Lord, give me and give us opportunity for the proclamation of the gospel from Kashmir to Kanyakumari. నేను ప్రతి ఉదయమున రాత్రి కూడా దేవుని సన్నిధిలో విలపిస్తూ మొరపెడుతున్నాను. ఏమనంటే, ప్రభువా, ఈ యొక్క స్వార్థను కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రకటించు భాగ్యము దయచేయమని. Not only for me, for the men of God and women of God. నాకు మాత్రమే కాదు, దేవుని సేవకులకు సేవకురాండ్రకు. Why? Because people are dying every day ఎందుకనగా without knowing Jesus Christ as their personal Savior. ప్రజలు యేసుక్రీస్తును సొంత రక్షకునిగా తెలియకుండానే చనిపోతూ ఉన్నారు. Not able to understand their destiny, where they are going. ఈ యొక్క ప్రజలు వారి యొక్క గమ్యస్థానం ఏంటనేటువంటి తెలియకుండా చనిపోతూ ఉన్నారు. People are dying every day without knowing Jesus. యేసుక్రీస్తుని గురించి ఎరుగకుండానే ప్రజలు అనుదినము చనిపోతూ ఉన్నారు. If we will not preach, who will preach? మనం ప్రసంగించకపోతే ఇంకెవరు If ప్రసంగిస్తారు? we will not go, who will go? మనం వెళ్ళకపోతే ఇంకెవరు వెళ్తారు? That's why I beseech you, my brethren. కాబట్టి నేను బ్రతిమలాడుకొనుచున్నాను. We are not supposed to settle in our life. మనము మన జీవితాల్లో అలా సెటిల్ అవ్వకూడదండి. This is not time to relax. మనం ఏదో అలాగా రిలాక్స్ ఉండేటువంటి సమయం కాదు. Because the Bible says the great commission of the Lord Jesus Christ, He said to the disciples, ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులకు ఇచ్చినటువంటి గొప్ప ఆజ్ఞ ఏమనగా, go into all the world and preach the gospel. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించాలి. This great commission not only meant for the pastors. ఈ యొక్క గొప్ప ఆజ్ఞ అనేటువంటిది కేవలం పాస్టర్లకు స్వార్థికులకు మాత్రమే కాదు. This is for all. అందరికీ కూడా. My dear brothers, ప్రియ సహోదరులారా, this is the time to make a decision before God. దేవుని ఎదుట మనం ఒక తీర్మానం తీసుకోవాల్సిన సమయం ఇది. Let us have a vision. ఒక దర్శనాన్ని మనం కలిగి ఉందాం. Because the Bible says, ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, my people perish those who are not having vision. నా ప్రజలు దర్శనము లేని వారై నశించుచున్నారని. God wants to this afternoon, He wants to impute His vision in our lives. దేవుడు తన యొక్క దర్శనాన్ని మనలో నింపాలని ఆశిస్తున్నాడు. When we have a burden, మనకు భారం ఉన్నట్లయితే that burden will turn into vision. ఆ యొక్క భారమే మన యొక్క దర్శనముగా మార్చబడుతుంది. What kind of burden we have this afternoon? ఈ మధ్యాహ్న కాలంలో మనం ఎటువంటి భారం కలిగినటువంటి వారు? Somebody may having burden to earn more money. కొంతమందికి అధిక ధనం సంపాదించాలనేటువంటి భారం ఉంటుంది. Somebody may having burden to earn more gold. మరి కొంతమందికి ఎక్కువ బంగారం సంపాదించాలనేటువంటి దర్శనం ఉంటుంది. And various kinds of burdens. అనేక రకములైనటువంటి భారాలు ఉంటున్నాయి. Do you know the Bible says, బైబిల్ సెలవిస్తుంది, whatever desire we have, God wants to fulfill the desires of the righteousness. మనకు ఎటువంటి ఆశ ఉన్నా కూడా దేవుడు నీతిమంతుని యొక్క ఆశను తృప్తిపరిచేటువంటి వాడు. He wants to fulfill the desires of the righteous people. నీతిమంతుల యొక్క ఆశలను ఆయన నెరవేర్చువాడై ఉంటున్నాడు. Once we had been to Middle East. ఒకసారి మేము మిడిల్ ఈస్ట్ వెళ్ళాం. And place called Muscat. మస్కెట్ అనేటువంటి స్థలం. And in the trip we had been to Muscat, Salalah and Soar. మస్కెట్ సలాలాన్ సోర్. And one of the church elder came and asking me like this. ఒక సంఘ పెద్ద మా దగ్గరికి వచ్చి ఇలా అడుగుతున్నారు, Pastor, after doing the ministry, do you like to have reals and dollars or Indian money? What kind of offering do you like to have? పాస్టర్ గారు, ఈ కూటాలన్నీ అయిపోయిన తర్వాత రియల్స్ కావాలా, డాలర్స్ కావాలా, మీకు ఇండియన్ మనీ కావాలా, ఎలాంటి కాలం కావాలని అడిగారు. I said one thing. నేను ఒక మాట చెప్పాను. See, the person runs after the money, he will have money.
ధనము వెంబడి పరిగెత్తేవాడు ధనమును కలిగి ఉంటాడు. If the person run after the name of fame, he will have it. ఎవరైతే పేరు ప్రతిష్టల వెంబడి పరిగెత్తున్నారో వారు అది పొందుకుంటారు. But God has called me to run after the souls. అయితే దేవుడు నన్ను ఆత్మల వెంబడి పరిగెత్తమని I చెప్పాడు. will run after the souls. నేను నశించు ఆత్మల వెంబడి పరిగెడతాను. I will win the souls. నేను నశించు ఆత్మలను సంపాదిస్తాను. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. They were surprised really వారు ఆశ్చర్యపడ్డారు. because of their previous experiences. ఎందుకంటే వారికి ఇంతకు ముందు ఉన్నటువంటి కొన్ని అనుభవాలు. When we call some of the most popular and television pastors, they demanded 1 lakh rupees. కొంతమంది పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి ఈ యొక్క టీవీ సేవకులు అందరూ కూడా అక్కడికి వెళ్ళారు. వారందరూ కూడా ధనము ₹1,00,000 వారు డిమాండ్ చేసేవారట. I said, I don't want to demand. నేను చెప్పాను నాకు ఎటువంటి డిమాండ్ లేవు. Under the sun on the earth, I tell you the truth, I never ever demand the money. ఈ భూమి ఆకాశం క్రింద భూమి మీద నేను సత్యం చెప్తున్నాను, నేను ఎన్నడూ డబ్బు డిమాండ్ చేయలేను. Because knowing the truth, ఎందుకనగా సత్యం నేను ఎరిగి ఉన్నాను, knowing the power. శక్తిని ఎరిగి ఉన్నాను. Do you know what the Bible says? బైబిల్ ఏం సెలవిస్తుంది తెలుసా? Seek ye first for the kingdom of God and his righteousness. మొదట దేవుని రాజ్యమును ఆయన నీతిని మీరు వెదకండి, Then all things shall added unto you. అప్పుడు ఇవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. And the Greek Bible says, గ్రీక్ బైబిల్ ఈ విధంగా ఉంటుంది, all things shall follow unto you. ఇవన్నీ కూడా మిమ్మల్ని వెంబడిస్తాయి అని అంటున్నాను. Amen. ఆమేన్. Whatever we ask in the name of Jesus. యేసు నామములో మనం ఏదైతే అడుగుతున్నామో, Material things or money is nothing. అది వస్తుపరమైనటువంటి విషయాలైనా ధనమైనా ఏదైనా సరే, Money will come and go. ధనం వస్తుంది వెళ్తదండి, And fame and name will come and go. పేరు ప్రతిష్టలు వస్తాయి వెళ్తాయి. But here, please listen carefully. అయితే జాగ్రత్తగా వినండి. When we have a vision మనకు ఒక దర్శనం ఉన్నట్లయితే with burden, భారంతో it won't go anywhere. అది ఎక్కడికి వెళ్దాం. When we have a burden about something, ఒక దానిని బట్టి మనకు ఈ యొక్క భారం ఉన్నట్లయితే the same burden turn as a vision. అదే భారము మనకు దర్శనముగా మార్చబడుతుంది. In this vision, ఈ దర్శనము there are called 2 kinds of visions are there. 2 రకములైన దర్శనములు ఉన్నాయి. One is ఒకటి outer vision, బహిరంగమైనటువంటి దర్శనము, and second one is inner vision. రెండవది అంతరంగిక దర్శనం. Amen. ఆమేన్. Outer vision బహిరంగ దర్శనం, and inner vision. అంతరంగిక దర్శనం. We may not possible to get outer vision every day. ప్రతి దినము కూడా బహిరంగమైన విధానంలో మనం దర్శనం పొందుకొని ఉండకపోవచ్చు. It may not possible in our అది lives. అది మన జీవితాల్లో సాధ్యం కాకుండా ఉండవచ్చు. And also as a man of God, I believe the inner vision is more and more powerful than the outer vision. దేవుని సేవకునిగా నేను ధైర్యంగా నమ్మేటువంటిది ఏంటంటే మన అంతరంగికమైనటువంటి దర్శనము బహిరంగ దర్శనం కంటే గొప్పదై ఉంటుంది. We need to carry the vision. మనము ఈ దర్శనమును కలిగి ఉన్న వారమై ఉండాలి. God has called us as a visionaries. మనము ఈ దర్శనము కలిగిన వారు ఉండాలనేటువంటి దాని కొరకై దేవుడు పిలిచాడు. Those who called as a visionaries, they will become a missionaries. ఎవరైతే ఈ దర్శనమును కలిగి ఉంటూ ఉన్నారో వారే పరిచర్యలో ముందుకు సాగేటువంటి వారై ఉంటున్నారు. Let me repeat one more time. మరొకసారి చెప్తాను, Let us have a burden. భారం కలిగి ఉందాం. The burden will turn as a vision. ఆ భారమే మనకు దర్శనంగా మారుతుంది. I'm not talking about outer vision. అదేదో బయట వచ్చేటువంటి ఈ దర్శనం బహిరంగమైన దర్శనం కాదు, Let's have inner vision. అంతరంగికమైనటువంటి దర్శనం. Amen. ఆమేన్. Let's have inner vision. అంతరంగమైనటువంటి దర్శనం కలిగి God ఉందాం. has called us as a visionaries. మనము దర్శనము కలిగి ఉన్న వారు ఉండాలని దేవుడు పిలిచాడు. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. When we call as a visionaries, మనం ఎప్పుడైతే దార్శనికులుగా పిలువబడుతున్నామో, when time will come, సమయం వస్తుంది, visionaries will become a missionaries. దార్శనికులు అనేటువంటి వారు పరిచారకులుగా మార్చబడతారు. After 10 days of the ministry in Muscat, మస్కట్ లో 10 రోజుల పరిచర్య తర్వాత someone came and they gave cover in my hand. ఒక వ్యక్తి వచ్చి నా చేతికి ఒక కవర్ ఇచ్చాడు. They gave reals. రియాల్స్ ఇచ్చారు. They said one thing. ఒక విషయం చెప్పారు. Brother, after going back to India, భారతదేశానికి వెళ్ళిన తర్వాత please let us know how much money you got. ఎంత నీకు ఉందో మాకు తెలియని అని అన్నారు. And I approached the agent నేను ఏజెంట్ దగ్గరికి వెళ్ళాను. and I gave that cover in his hands. నేను ఆ కవర్ ఆయన చేతికి ఇచ్చాను. He count all the money. ఆ డబ్బంతా లెక్క పెట్టి He calculated. క్యాలిక్యులేట్ చేశాడు. You లెక్క know how much పెట్టాడు. money it was? ఎంత ఉందో తెలుసా? I didn't ask and I never expect. నేను ఎదురు చూడను లేదు, నేను అడగను లేదు. It was 3,25,000. 3,25,000 రూపాయలు. I never demand.
నేను ఎప్పుడు డిమాండ్ కూడా చేయలేదు, I never ask anyone. ఎవరిని అడగడం లేదు. If I would have demand them, I would have get only 1 lakh. నేను డిమాండ్ చేసింటే ఆ 1,00,000 రూపాయలు వచ్చేది. But I never demand. నేను ఎన్నడూ కూడా డిమాండ్ చేయలేదు. I don't mean that if I don't demand, they will give more money. డిమాండ్ చేయకపోతే ఎక్కువ ధనం ఇస్తారని నేను చెప్పట్లేదు, No, not like అది that. కాదండి. I don't want to run after the money. నేను ధనము వెంబడి వెళ్ళాలని కోరుకోవట్లేదు. Wherever I go, నేను ఎక్కడికి వెళ్ళినా money is running after me. ధనము నన్ను వెంబడిస్తూ ఉంది. Fame and fame is running after me. పేరు ప్రతిష్టలు నన్ను వెంబడిస్తాయి. Because I am running after the perishing souls. నేను నశించు ఆత్మల వెంబడి వెళ్తున్నాను కనుక People are dying every day అనుదినము ప్రజలు నశిస్తూ ఉన్నారు. without knowing Jesus as a personal savior. యేసును సొంత రక్షకుని అంగీకరించకుండా చనిపోతున్నారు. Glory to God. దేవునికి మహిమ I కలుగును hope గాక. we are learning something this ఈ afternoon. మధ్యాహ్న కాలం ఒక విషయాన్ని మనం This నేర్చుకుంటున్నాం is అనుకుంటున్నాను. a spiritual secret formula from the Bible. దైవ గ్రంథములో నుండి మనకి ఇవ్వబడినటువంటి ఆత్మ సంబంధమైన ఒక రహస్యం ఇది. We needed to carry the loads of the lordship. మనము ఈ యొక్క లోడ్స్ మనం భరించాల్సిన అవసరం లేదండి. But the spiritual secret formula in the word of God. దేవుని వాక్యములో చెప్పబడినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఒక నియమం ఉంటుంది. Only one thing. ఒకే ఒక విషయం అది. Seek ye first the kingdom of God. మొదట దేవుని రాజ్యమును వెతుకు, Then all things shall follow to you. అప్పుడు ఇవన్నీ కూడా మిమ్మల్ని వెంబడిస్తాయి. Glory to God. దేవునికి Of message, I told about vision. అందుకనే ఈ యొక్క సందేశం ప్రారంభంలో దర్శనం గురించి మీతో పంచుకున్నాను. The vision is very important. ఈ దర్శనం చాలా ప్రాముఖ్యమైనది. How many visions are there? ఎన్ని దర్శనాలు ఉంటున్నాయి? One is outer vision. ఒకటి బహిరంగమైనటువంటి దర్శనం, Another one is inner vision. రెండవది అంతరంగికమైన దర్శనం. No devil can rob inner vision. మనలో ఉన్నటువంటి అంతరంగికమైనటువంటి దర్శనాన్ని ఏ అపవాది కూడా దొంగిలించలేడు. When this inner vision is consisting in our heart, remember it is consisting in the God's dwelling place. ఈ యొక్క అంతరంగికమైనటువంటి దర్శనం మన హృదయములో నిలిచి ఉన్నది అని అంటే ఒకటి గుర్తు పెట్టుకోనండి, దేవుడు వసించు స్థలములో ఈ దర్శనం ఉంటుంది. Think about Isaiah. యెషయాను గురించి మీరు Here ఆలోచించండి. it says he is considered as one of the major prophet in the Old Testament. పాత నిబంధనలోని పెద్ద ప్రవక్తల్లో ఒక ప్రవక్తగా యెషయా ఉంటున్నాడు. Isaiah, Jeremiah, Ezekiel and Daniel. యెషయా, యెర్మియా, యెహెజ్కేలు, దానియేలు. And here it says like this. ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. In the year the king Uzziah died, I saw also the Lord sitting upon the throne, high and lifted up, and his train filled with the temple. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడు ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. Already he has written 5 chapters in the book of Isaiah. ఈ యెషయా గ్రంథంలో 5 అధ్యాయాలు రాశారు ఆయన. When he wants to write the 6th chapter of Isaiah, యెషయా గ్రంథం 6వ అధ్యాయాన్ని రాయాలనుకున్నప్పుడు and he saw like this, the Lord sitting in the throne. ఆయన ప్రభువు సింహాసనమందు ఆసీనుడై ఉండెను అని You రాస్తున్నాడు. know, when he had a vision, when he had a real vision, ఆయన నిజమైనటువంటి ఇటువంటి దర్శనాన్ని కలిగి ఉన్నప్పుడు though he was called as a major prophet, he could not able to see the Lord clearly. అతడు పెద్ద ప్రవక్తగా పిలువబడుతున్న ప్రభువును స్పష్టంగా చూడలేకపోతున్నాడు. What's the reason? దానికి గల కారణం ఏంటి? Unless until the king Uzziah died, he didn't have a vision. ఉజ్జియా మృతి పొందితేనే తప్ప అతడు దర్శనమును పొందలేకపోయాడు. Because as long as Uzziah lived, he had an influence on his life. ఉజ్జియా బ్రతికున్నంత కాలము అతని ప్రభావము యెషయా మీద ఉంటుంది. Amen. ఆమేన్. Hallelujah. ఈయన 2 రెక్కల చేత ఎగురుతూ ఉన్నారు. Saying, praise the Lord, hallelujah. హల్లెలూయా. Glory to God. దేవునికి మహిమ కలుగును They గాక. were just saying, holy, 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 holy. పరిశుద్ధుడు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానం చేస్తున్నారు. 24/7 they were praising God. 24 గంటలు 7 దినములు దేవుని స్తుతిస్తూనే ఉన్నారు. Saying, praising the Holy Spirit. పరిశుద్ధాత్మని వారు స్తుతిస్తూ ఉన్నారు. I believe these angels are not belongs to Pentecostal denomination. ఈ యొక్క దేవదూతలు పెంతెకోస్తు సంఘానికి చెందినవి కాదు అని నేను అనుకుంటున్నాను. Even I am also not Pentecostal. నేను కూడా పెంతెకోస్తు అని కాదండి. Amen. ఆమేన్. I follow the Bible. నేను బైబిల్ని వెంబడిస్తున్నాను. I don't believe in denomination, నేను సంస్థను నమ్మను గాని but I believe in mission. నేను దర్శనాన్ని నమ్ముతున్నా. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. Do you know what happened? ఏం జరిగింది తెలుసా? Verse 5. 5వ వచనంలో Then said I, woe is me, for I am undone
done because I am a man of unclean lips, and I go in the midst of the people of unclean lips, for my eyes have seen the King, the Lord of hosts. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించు వాడను. నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచుచున్నాను కొట్టిని. When King Uzziah died, the Isaiah prophet he is able to realize himself what he is. రాజైన ఉజ్జియా మరణించినప్పుడు యెషయా ప్రవక్త తాను ఏమై ఉన్నాడనేటువంటిది గ్రహించలేకపోతున్నాడు. తాను పశ్చాత్తాపడినప్పుడు You and me as called as a passage. నీవు నేను కూడా సంకాపలు ఉండడానికి పిలువబడినాం. When something is shown in our lives, మన జీవితంలో ఏదైనా చూపించబడినప్పుడు it may be spoken sin or unspoken sin. అది ఒకవేళ చెప్పుకునే పాపమైనా చెప్పలేని పాపమైనా Whatever it may be, అది ఎలాంటిదైనా we need to realize ourselves. మనం ఎవరో మనం గ్రహించాలి. Being a God's prophet, he repent himself before God. ఇతడు దేవుని ప్రవక్తగా ఉంటూనే దేవుని ఎదుట పశ్చాత్తాపడుతున్నా. I am a man of unclean lips, అపవిత్రమైన పెదవుల గలవాడును, and I go in the midst of the people of unclean lips. అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించుచున్నవాడును. Verse 6. 6వ వచనంలో Then flew one of the seraphims unto me, having a live coal in his hand, which he had taken with the tongues from off the altar. అప్పుడు శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి. Let me ask one question. ఒక ప్రశ్న అడుగుతున్నా. Did Lord told the seraphim to take that coal? ఈ యొక్క నిప్పును తీసుకెళ్ళమని ప్రభువు చెప్పాడా ఆ శరాపులకు? No. లేదు. They were not told by God. దేవుని చేత దేవుడు వారికి చెప్పనే లేదు. But they understood the will of God where they are supposed to do. వారు ఏం చేయాలనేటువంటి దేవుని చిత్తాన్ని వారు గ్రహించారు. They understood the God's will. దేవుని చిత్తం ఏంటో అనేటువంటిది వారు గ్రహించారు. Because these seraphims, they are being with the Lord. ఈ యొక్క శరాపులు దేవునితోనే ఉంటూ ఉన్నారు. They understood in their mind. వారి యొక్క మనసులో వారు గ్రహించారు. One of the seraphim, they took the coal. ఆ శరాపులలో ఒకరు ఆ అగ్నిని నిప్పును తీసుకున్నారు. Amen. ఆమేన్. And it came down. క్రిందికి వస్తే And verse 6. 6వ వచనంలో Then flew one of the seraphims unto me, having a live coal in his hand, which he had taken with the tongues of the altar. శరాపులో